మీరు ఇంతవరకు విన్నారో లేదో చాలా మందికి తెలియదు అనుకుంటా, చెప్తాను. గమ్మత్తు చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలు, వీళ్ళని బయటికి తీసింది ఎక్కడి నుంచి? సొదొమ దగ్గర నుంచే కదా, వెలుపలి పంపించి ఆ దూరంగా కనపడే పర్వతానికి పొమ్మని చెప్పి సొదొమ గొమొర్రాలను దేవుడు ఎట్లా కాల్చినాడు? అగ్ని గంధకాలతో కాల్చినాడు. ఇప్పుడు ఆ ఊర్లో నుంచి, ఆ పట్టణంలో నుంచి ఊళ్ళో పట్టి పోయేది ఎవరు? లోతు కుటుంబం. లోతు కుటుంబం. ఇప్పుడు లోతు భార్య వెలికి తిరిగి తీసినప్పుడు ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం కారణమైంది. మీరు ఆలోచన చేసినారా? నేను ఆలోచన చేసిన. ఇప్పుడు ఒక చోట ఫైర్ అంటుకుంది. ఫైర్ అంటుకుంటే ఆ మంటలు చుట్టూ వ్యాపించినాయి. ఆ మంటల్లో కొంతమంది కాలిపోయినారు అని అంటే అర్థం ఉంది. పక్కలోనే అధికంగా నీళ్లు వచ్చి కొట్టుకొని పోయినారని అంటే దీనికి సంబంధం ఎట్లా? ఇప్పుడు సొదొమలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే అక్కడ అగ్నిగంధకాలు కురుస్తున్నాయి కాబట్టి అందరూ ఊర్లో నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చింటారు. బయటకు వచ్చినా చచ్చింటారు, వాళ్ళు అందరూ కూడా కాలిపోయింటారు. అదే వరుసలో ఈమె వెనక్కి తిరుగు చూడడం వల్ల ఈమె కూడా గంధకాలు ఈమె మీద పడి ఉండాల. గంధకాలు పడి అగ్ని చేత కాల్చబడి అక్కడే చచ్చి ఉండాల. కానీ ఇక్కడ దేవుడు నీతిమంతుల కుటుంబం మీద చూడండి, ఆమె అవిధేయత చూపినా కూడా దేవుడు ఒక కార్యం చేసినాడు చూడండి. ఈమెను అగ్నిగంధకాలతో చంపకుండా ఏం చేసినాడు? ఉప్పు స్తంభంగా చేసినాడు. ఉప్పు స్తంభంగా చేసినాడు. ఏం చేసినాడు? ఉప్పు స్తంభంగా చేసినాడు. ఉప్పు స్తంభంగా చేసినాడంటే నిజంగా ఉప్పు స్తంభమేనా? ఉప్పేనా? అవును, నిజంగా ఉప్పే. ఉప్పు ఏం చేస్తుంది? మనం ఊరబెట్టేదానికి ఉప్పు అవసరం కదా, గడ్డగట్టేటట్టుగా చేస్తుంది కదా. ఉప్పు దాని గుణం ఏంటంటే వస్తువులు చెడిపోకుండా చేస్తుంది కదా కదా. చాలా మంది తెలియదు. అగ్నిగంధకాలు సొదొమ గొమొర్రాల మీద కురిపించి అవిధేయత చూపినటువంటి ఈమె పట్ల అగ్నిగంధకాలతో మామూలుగా ఆమె చావాలా, ఎందుకంటే చాలా దూరం పోలేవాళ్ళు. ఆ దేశము, ఆ ప్రదేశం అంతా కూడా అగ్నిగంధకాలతో కాల్చబడతా ఉంటే ఈమె మాత్రం ఆ విధంగా చావలేదు అంటే అర్థం ఏంటి? ఆమె మీద దయతో నీతిమంతుడైన లోతును బట్టి దేవుడు వర్షాన్ని, అగ్నిగంధకాలు అయితే ఒక ప్రాంతం మీద, దాని పక్కలోనే ఈమె మీద ఉప్పును వేసినాడు దేవుడు. ఆమె ఉప్పు స్తంభం ఆయను అని. ఇప్పుడు మనం ఆదికాండం 19వ అధ్యాయం 23 నుంచి చదువు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించాడు కదా. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతా కూడా, పట్టణాలు బౌండర్ కాంపౌండ్ అంతా, మైదానం అంతా కూడా చూడండి, ఆ అంతటిని